హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. టాలీవుడ్లో థర్డ్ జనరేషన్ స్టార్ట్ కాబోతుంది. ఆ నటవారసులు అయితే వస్తున్నారు. మరి ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద వీడియో, మన టాలీవుడ్లో థర్డ్ జనరేషన్ స్టార్ట్ కాబోతుంది. అక్కినేని ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ వరకు ఫస్ట్ జనరేషన్ వచ్చింది. ఈ మధ్యలో బాలయ్య, నాగ్ లాంటి వారు కూడా వచ్చారు. ప్రభాస్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ మీదుగా మహేష్ బాబు వరకు రెండో జనరేషన్ వచ్చింది. ఇటీవల కాలంలో వారసత్వ హీరోల హడావిడి తగ్గింది. కొందరు మెగా హీరోలు అఖిల్ వచ్చినా వాళ్ళతో పాటే ఏ బ్యాకింగ్ లేని హీరో కూడా వచ్చారు. అందువల్ల ప్రత్యేకమైన ప్రభావం కనిపించలేదు. అందరి హీరోలతో పాటు అప్పటి వారసులే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏడాది రెండేళ్లలో కొత్త వారసులు వచ్చే సూచనలు క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో వస్తాడు అని వినిపిస్తున్న మోక్షజ్ఞ నందమూరి బాలయ్య వారసుడిగా త్వరలో రాబోతున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరి కొన్నేళ్లలో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ తనయుడు గౌతమ్ రాబోతున్నాడు. కొన్నిదెల ఫ్యామిలీ నుంచి మెగా వారసుడిగా పవన్ తనయుడు అకీరా రావడం పక్కా. అంటే నందమూరి, ఘట్టమనేని, కొన్నిదెల ఫ్యామిలీల నుంచి లేటెస్ట్ జనరేషన్ వచ్చేస్తుంది. రాబోయే 2-3 ఏళ్లలో ఒక అక్కినేని ఫ్యామిలీ నుంచి మాత్రం అలాంటి అవకాశం కనిపించడం లేదు. ఇదిలా ఉంటే దర్శకుడు త్రివిక్రమ్ ఇద్దరి వారసుల్లో ఒకరు దర్శకుడిగా ట్రైన్ అవుతున్నారు. మరి ఏడాదిలోనే 2 ఏళ్లలో మెగాఫోన్ పట్టుకోవడం పక్కా. ఈ అవకాశం మాత్రం మరే దర్శకుడికి రాలేదు. లీడ్ దర్శకులు పిల్లలంతా చిన్నవాళ్లే. అఖిల్, నభా నటేష్ నటిస్తున్న ఠాగూర్ మధు సినిమా స్వయంభు. ఈ సినిమా కూడా 3 భాగాలుగా తీసుకోవడానికి సరిపడా కథ ఉంటుందంట. సినిమాలో హీరోయిన్ నభా నటేషే ఈ విషయం వెల్లడించారు. నభా నటించిన డార్లింగ్ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడినప్పుడు స్వయంభు ప్రస్తావన వచ్చింది. ఈ సినిమా 2-3 భాగాలు ఉండొచ్చు. దర్శకుడు ఆ మేరకు హింట్ ఇచ్చారు అని చిన్న లీక్ వదిలారు నభా నటేష్. నభాకు స్వయంభు సినిమా కథ ముందుగా చెప్పినప్పుడే దర్శకుడు ఈ సంగతి చెప్పాడట. తన దగ్గర 2-3 భాగాలకు సరిపడా కథ ఉందని, 2 భాగాలైతే తీయాల్సి ఉంటుందని హింట్ ఇచ్చాడంట.